RRR సినిమాలో భీమ్ పాత్రలో అందరినీ ఆకట్టుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. అంతేకాకుండా తన సత్తా ఏంటో చూపించడానికి దేవరాలో మన ముందుకు రాబోతున్నాడు. ఇదే నేపథ్యంలో ఇప్పుడు బాలీవుడ్ లో కూడా వార్ 2లో హృతిక్ రోషన్ తో పాటు యాక్ట్ చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఈ నేపథ్యంలో ఈ సినిమా కోసం భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట. మిగిలిన బీటౌన్ స్టార్స్ తో పోలిస్తే అసలు ఎక్కడా తగ్గట్లేదు రెమ్యునరేషన్ విషయంలో తారక్. దేవర షూటింగ్ పూర్తయిపోగానే వార్ 2 షూటింగ్ లో జాయిన్ కాబోతున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఈ మూవీలో రా ఏజెంట్ గా కనిపించబోతున్నాడు. ఇక ఈ మూవీ కోసం దాదాపుగా 60 రోజులు మాత్రమే షూటింగ్ లో పాల్గొనబోతున్నాడట. హృతిక్ రోషన్ తో కలిసి నటించిన సన్నివేశాల కోసం 30 రోజులు కేటాయించబోతున్నాడట తారక్. మొదటి భాగాన్ని మించి రెండో భాగం రూపొందబోతోంది. ప్రస్తుతం హృతిక్ రోషన్ మీద సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట మేకర్స్. వార్ 2 మూవీని వచ్చే ఏడాది రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. అయాన్ ముఖర్జీ ఈ మూవీని దర్శకత్వం చేస్తున్నాడు. మాలీవుడ్ రేంజ్ టెక్నాలజీతో ఈ మూవీని రూపొందిస్తున్నారు. ఇక ఈ మూవీ కోసం జూనియర్ ఎన్టీఆర్ భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. వార్ 2 మూవీ కోసం తారక్ ఏకంగా 100 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నాడట. బాలీవుడ్ స్టార్స్ కొందరు మాత్రమే ఈ రేంజ్ లో డబ్బులు తీసుకుంటున్నారు. అలాంటిది ఎన్టీఆర్ ఈ స్టార్స్ కు పారితోషికం విషయంలో కాంపిటీషన్ ఇస్తున్నాడు. అయితే ఇటు RRR తో గ్లోబల్ గా పేరు తెచ్చుకోవడం, అలాగే తెలుగులో జూనియర్ కు మంచి మార్కెట్ ఉండడంతో 100 కోట్ల రెమ్యునరేషన్ అందుకోవడం కరెక్టే అంటున్నారు. అల్లరి నరేష్ సినిమాల్లో ఆల్రెడీ హాఫ్ సెంచరీ ఎప్పుడో కొట్టేశాడు. అయితే ఒకప్పుడు చాలా అంటే చాలా జోవియల్ కామెడీ సినిమాలు చేసిన ఈ స్టార్ లేటర్ ఆన్ సినిమాల విషయంలో అంత అనుకున్నంత హిట్ సాధించలేకపోవడంతో సీరియస్ ఫిల్మ్స్ వైపుకి టర్న్ తీసుకున్నాడు. కానీ ఇప్పుడు తనకి అచ్చొచ్చిన ఆ కామెడీనే బేస్ చేసుకొని రిటర్న్ అవ్వాలి అని ప్లాన్ చేస్తున్నాడు. మరి చూడాలి ఈ అల్లరోడికి తన హాస్యం కలిసి వస్తుందో లేదో ఈసారి. రాజేంద్ర ప్రసాద్ తరువాత నవ్వించడంలో దిట్ట అనిపించుకున్నాడు అల్లరి నరేష్. ఆయనలాగే హాస్య కథానాయకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈయన సినిమాకు వెళితే కితకితలు గ్యారంటీ అనే నమ్మకాన్ని కలిగించాడు. కానీ ప్రేక్షకులు కొద్దిగా అల్లరోడి కామెడీని మొనాటనీగా ఫీల్ అయ్యారేమో. వరుసగా అపజయాలు ఎదుర్కొన్నాడు. ఫెయిల్యూర్స్ పలకరించడంతో డిఫరెంట్ గా ట్రై చేయాలి అనుకున్నాడు. సీరియస్ సబ్జెక్టులతో సీరియస్ పాత్రలతో వచ్చాడు. అలా నటించిన నాంది మూవీ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. దాంతో ఇదే దారిలో ఇట్లు మారేడు మిల్లి ప్రజానీకం, ఉగ్రం లాంటి మరింత సీరియస్ సబ్జెక్ట్ సినిమాలలో నటించాడు. అయితే ఈ మూవీస్ ఆడియన్స్ ను మెప్పించలేకపోయాయి. అల్లరి నరేష్ ఇప్పుడు తనదైన కామెడీని నమ్ముకున్నాడు. ఆ ఒక్కటి అడక్కు అంటూ నవ్వించడానికి రెడీ అయ్యాడు. పాన్ ఇండియా ప్రాబ్లం, పెళ్లి కాని కుర్రాడి స్టోరీతో మూవీ రూపొందింది. ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటించింది. టీజర్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. మరి ఈ మూవీతో అల్లరోడు ఈజ్ బ్యాక్ అనిపించుకుంటాడో లేదో చూడాలి. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు మలయాళం సినిమాలు బాగున్నాయి అనంటే ఎప్పుడో ఒకటి అన్నట్టు అనిపించేది. కానీ ఈ మధ్య కాలంలో అసలు రిలీజ్ అయిన ప్రతి మలయాళం సినిమా ఒక క్లాసిక్ లాగా ఉంది. అండ్ ఎస్పెషల్లీ ఓటీటీ మీడియం వచ్చిన తర్వాత మలయాళం ఫిల్మ్స్, మల్లూవుడ్ నుంచి వచ్చిన సినిమాలు అన్ని భాషల ప్రేక్షకులకు చేరువైపోతున్నాయి. ప్రేమలు చిన్న సినిమాగా విడుదలైంది. ఈ మలయాళ సినిమాకు కలెక్షన్లతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కుతున్నాయి. 3 కోట్ల బడ్జెట్లో రూపొందిన ఈ స్మాల్ మూవీ 100 కోట్ల వసూళ్లు రాబట్టింది. సినిమాకు కంటెంట్ ప్రాధాన్యతను మరోసారి చాటి చెప్పింది. రీసెంట్ గా ఇదే సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు కూడా వచ్చింది. రాజమౌళి, మహేష్ బాబు లాంటి స్టార్స్ ఈ సినిమాకు ప్రశంసలు అందించారు. మలయాళ ఇండస్ట్రీలో సత్తా చూపించిన మరో చిన్న చిత్రం మంజుమ్మెల్ బాయ్స్. వందలాది అడుగుల లోతైన లోయలో పడిన ఓ యువకుణ్ణి అతడి స్నేహితులు ప్రాణాలకు తెగించి ఎలా కాపాడారు అన్నదే ఈ మూవీ కాన్సెప్ట్. యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందింది. సర్వైవల్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీ మలయాళంలో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. తొందరలో మలయాళ ఇండస్ట్రీ నుండి మరో కంటెంట్ మూవీ రాబోతోంది. పృథ్వీరాజ్ సుకుమార్ నటించిన ది గోట్ లైఫ్ డిఫరెంట్ కంటెంట్ తో రూపొందింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ మంచి అంచనాలు క్రియేట్ చేసింది. మార్చ్ అంటేనే ఎగ్జామ్స్ టెన్షన్, ఎగ్జామ్స్ సీజన్ ఒక రకంగా చెప్పాలంటే. అటు స్టూడెంట్స్ ఇటు పేరెంట్స్ అందరూ స్టడీస్ మీద ఫోకస్డ్ గా నడుస్తూ ఉంటారు. అయితే ఈ సినిమాలో స్టార్స్ అలర్ట్ అయ్యి ఎందుకైనా మంచిది పెద్ద సినిమాలు రిలీజ్ చేయొద్దు అని అనుకుంటే చిన్న సినిమాలు మాత్రం ప్రవాహంలా రిలీజ్ అయిపోతున్నాయి. ఆన్ దిస్ నోట్ ఈ ఫ్రైడే కూడా భారీ స్కేల్లో చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అవేంటో ఒక్కసారి లుక్ చేసేద్దాం. ఈ వారం విడుదలవుతున్న చిత్రాలలో రజాకర్ మూవీ బజ్ క్రియేట్ చేసింది. షూటింగ్ దశ నుండి ఈ మూవీ వివాదాలు క్రియేట్ చేసింది. టీజర్, ట్రైలర్ ఆకట్టుకోవడంతో అంచనాలు పెరిగాయి. నిజాం నిరంకుశత్వం, ప్రజల తిరుగుబాటు, హైదరాబాద్ సంస్థానం, భారతదేశంలో విలీనం అనే అంశాలతో ఈ మూవీ రూపొందింది. బాబీ సింహ, మార్కండ్ దేశ్ పాండే, రాజ్ అర్జున్, ఇంద్రజ, అనసూయ లాంటి వారు
ప్రధాన పాత్రల్లో నటించారు. మల్లేశం లాంటి సినిమాతో పాటు మరికొన్ని మూవీస్ తో గుర్తింపు తెచ్చుకుంది అనన్య నాగళ్ళ. ఈమె లీడ్ రోల్లో నటించిన తంత్ర మూవీ కూడా ఈ వారమే విడుదల కాబోతోంది. హారర్ జానర్ లో రూపొందిన ఈ మూవీ ట్రైలర్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరామ్ శంకర్ విజయం కోసం చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాడు. ఇక ఇప్పుడు వెయ్ దరువేయ్ అనే సినిమాతో రాబోతున్నాడు. అలాగే చైతన్యరావు అనే కుర్రాడు ఇప్పుడిప్పుడే హీరోగా సినిమాలు చేస్తున్నాడు. ఈయన నటించిన షరతులు వర్తిస్తాయి సినిమా ఈ శుక్రవారమే రాబోతోంది. మరి రాబోతున్న చిన్న సినిమాలలో ఏదైనా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందేమో చూడాలి. ఒక పక్క సినిమాలు చేస్తూనే ఇంకొక పక్క దూత వెబ్ సిరీస్ లో యాక్ట్ చేశాడు నాగ చైతన్య. అంతేకాకుండా లాల్ సింగ్ చద్దాతో బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చాడు నాగ చైతన్య. ఈ నేపథ్యంలో ఇప్పుడు వెరీ రీసెంట్ గా చందు మొండేటి దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా కూడా చేయబోతున్నాడు. మార్కెట్ లో ఉన్న దానికన్నా కూడా భారీ రెమ్యునరేషన్ తో భారీ అమౌంట్ ఖర్చు పెడుతూ ఈ సినిమా చేస్తున్నారట అని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఆ ఫిల్మ్ డీటెయిల్స్ మీకోసం. బంగారాజు మూవీ తరువాత నాగ చైతన్యకు అనుకున్న విజయం మాత్రం నమోదు కాలేదు. థ్యాంక్ యూ మూవీతో వచ్చి నిరాశపరిచాడు. అలాగే హిందీలో ఆమీర్ ఖాన్ హీరోగా నటించిన లాల్ సింగ్ చద్దాలో కూడా కనిపించాడు. ఇక కస్టడీ అంటూ మరో సినిమాతో వచ్చినా నిరాశపరిచాడు. ఏ హీరోకైనా వరుసగా అపజయాలు వస్తే మార్కెట్ తగ్గుతుంది. చైతూకు కూడా అదే జరుగుతోంది. అయితే మొదటిసారి విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వెబ్ సిరీస్ ట్రై చేశాడు. ఈ సిరీస్ మంచి ఆదరణ దక్కించుకుంది. ఇక ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ మూవీలో నటిస్తున్నాడు. తండేల్ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతోంది. ఈ మూవీలో సాయి పల్లవి కథానాయికగా నటిస్తోంది. ఇక ఇప్పటికే సగం షూటింగ్ పూర్తయిపోయింది. ఇప్పటికే మూవీకి అనుకున్న బడ్జెట్ కూడా ఖర్చయిపోయిందట. ఇక మిగిలిన సగం కూడా పూర్తి చేస్తే సినిమా ఖర్చు డబల్ అవ్వబోతోందట. చైతూ మార్కెట్ కు మించిన బడ్జెట్ లో ఈ సినిమా నిర్మాణం జరుపుకుంటోంది. మరి ఆ రేంజ్ లో వసూళ్లు రాబడుతుందో లేదో చూడాలి. గేమ్ చేంజర్ సినిమా తర్వాత బుచ్చిబాబుతో కలిసి రామ్ చరణ్ తేజ్ హీరోగా ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి జాహ్నవి కపూర్ హీరోయిన్. అయితే ఈ హీరోయిన్ తో పాటు ఇంకొక బాలీవుడ్ భామ కూడా సందడి చేయబోతోంది. సో ఈ న్యూ ఫిల్మ్ డీటెయిల్స్ మీకోసం. RRR మూవీతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు రామ్ చరణ్. రామ్ పాత్రలో గ్లోబల్ రేంజ్ లో అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక ఏ మాత్రం తగ్గకుండా శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ మూవీలో నటిస్తున్నాడు. భారీ బడ్జెట్ లో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. గేమ్ చేంజర్ మూవీతో ఈ ఇయర్ లోనే పలకరించబోతున్నాడు రామ్ చరణ్. ఇక ఈ సినిమాతో పాటు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేస్తున్నాడు. మంచి కాన్సెప్ట్ తో ఈ మూవీ రూపొందబోతోంది. ఇక ఈ మూవీలో జాహ్నవి కపూర్ కథానాయికగా నటిస్తున్న మ్యాటర్ తెలిసిందే. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ దేవరా మూవీతో పాటు రామ్ చరణ్ తో కూడా జోడీ కడుతోంది ఈ ముద్దుగుమ్మ. బుచ్చిబాబు రామ్ చరణ్ కాంబో మూవీలో మరో బాలీవుడ్ హీరోయిన్ కూడా కనిపించబోతున్నట్లు సమాచారం. కృతి సనన్ ఇంకో కథానాయికగా కనిపించబోతోందట. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సన్నివేశాల్లో ఈమె కనిపించబోతోందట. ఇక ఆది పురుష్ మూవీలో కృతి సీత పాత్రలో ఆకట్టుకున్న మ్యాటర్ తెలిసిందే.